శాంతి గారు, ఎలాగైనా రాయల వారికి నచ్చ చెప్పి విజయపుర దండయాత్రకు మరో 6 మాసాలు ఆలస్యం అయ్యేటట్టు చేశారా మా సుల్తాన్ వారు మీకు కనకాభిషేకం చేస్తారు. కానీ రాయల వారిని ఒప్పించడం సాధ్యమా అని ఆలోచిస్తున్నాను. తమరు ఆస్థాన జ్యోతిష్కులు, తమరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ప్రయాణ క్రింద ఇదిగో 2000 వరహాలు. అమ్మా, ఏమిటి విలయం? విద్యానగరానికి చేటుకాలం దాపరింపచేస్తున్నావా? సామ్రాజ్యం పైన, చక్రవర్తి పైన జరుగుతున్న ఈ కుట్రల్ని తెలుసుకుని కూడా నేను ఊరుకోవాల్సిందే. నా ఈ అసహాయ స్థితికి అంతం లేదా? నా ప్రభువుని రక్షించుకుని నా విశ్వాసాన్ని రుజువు చేసుకునే అవకాశం నాకు కలిగించవా? నా మీద నీకు దయ తప్పిందా? నన్ను కాపాడవా తల్లి. అంబా జగదంబ, అంబా జగదంబ, అంబా జగదంబ, జగదంబ. ఆకతాయి పిల్ల మూక అందాల శిలక నాకేసి సోతారు నవ్వుతారే, అయ్యో నాకేసి సోతారు నవ్వుతారే. ఆకతాయి పిల్ల మూక అందాల శిలక నాకేసి సోతారు నవ్వుతారే, అయ్యో నాకేసి సోతారు నవ్వుతారే. తలవ మడత కట్టుకుని తలపాగా చుట్టుకొని వీపున మూటేసుకొని వీధి ఎంట పోతుంటే, ఆకతాయి పిల్ల మూక అందాల శిలక నాకేసి సోతారు నవ్వుతారి, అయ్యో నాకేసి సోతారు నవ్వుతారి. కనుముక్కు తీరులోన పనివాడి తనములోన కనరారున్న సాటి అందాల శిలక గూనొకటి దాపురించి పరుగు తీసని, నలుగురిలో నా బతుకు నవ్వుల పల్చేసని. ఆకతాయి పిల్ల మూక అందాల శిలక నాకేసి సోతారు నవ్వుతారి, అయ్యో నాకేసి సోతారు నవ్వుతారి. భూతము లేదు, బుగ్గి లేదు. నేను మనిషినే మడేలా. ఇలా రా. మనిషి రా, పర్వాలేదు. మరి ద్వారమేంటి? ద్వారమే ఉంది, పోరే పాత్ర వేయించుకున్నాను. అదేమో దాని సీకతరగా ఉన్నట్టుండి వీపున గూనొచ్చి పడిందో, బద్దల్లే వంగిపోయాను. ఎవరో యోగి కనిపించి ఈ ఉపాయం చెప్పాడు. ఇలా కూరుకుపోతే ఎంతలా గూనైనా మాయమవుతుందట. మరి తౌడికి అదో గురదొచ్చిందా ద్వారా? ఏదో ఇచ్చినట్టే ఉంది. ఏది కొంచెం బయటికి చూద్దాం. చూద్దాం ఒకటి నెమ్మదిగా ఆయన. జగదంబా, అరే చక్కగా పోయిందే. అవును బాబు, మరిగంటే నాకు పుట్టుకతో వచ్చిన చూడు. ఈ మందుకు లొంగుతుందా? యోగి చెప్పాడుగా, ఒక్కసారి ఇలా కూరుకుపోతే మళ్ళీ వచ్చే జన్మలో కూడా వీపు సాఫ్గా ఉంటుంది. అయితే నేను కోరుకుంటా బాబు. దిగు. పక్కండి, గట్టిగా పక్కండి. మన్ను వంట పట్టాలి. నా ఇంటి బాగైతే ఇది బాగుంది. ఆ రేవు కాడ పిచ్చుమండి ఎంత సంబరపడుతుందో. పడదు మరి. ఇదిగో, ఎప్పుడు ఒళ్ళు తేలికిస్తే అప్పుడు పెళ్ళగలిగా. చీకటి పొద్దు ఆ పడాలను నిద్రపోక ఆ జగదమ్మను ఛానిస్తూ ఉండు. ఎందుకైనా మంచి. అలాగే అయ్యా. పోయిరా. నీ పెళ్ళాని పిల్లలు చల్లగా ఉండాలి బాబు. జగదంబ, 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 జగదంబ. నా ఇంటి బాగా సాగు చేయమ్మా, సాగు చేయమ్మా. జగదంబ, జగదంబ తల్లి. జగదంబ, 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 జగదంబ.
ఏంటి పులయ్య పోతారు ఏనుగని ఎకాయకని మీకు తోడుపోతుండావే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఏళ్ళూరు సల్లం గేలుతుంటే ఎవరు ఇష్టం వచ్చిన కూడా వాళ్ళు ఉంటారు. ఏ ఇది వరకున్న మనిషి ఆయన ఇప్పుడు సాప్ అయింది, ఆయన వెళ్ళిపోయాడు. నా రోగం కుదుర్చుకోవడానికి నేను గోతులో కూకున్నా. రేయ్, అయ్యగారు మనల్ని మోసం చేసి పారిపోయారా? అవును రోయ్. తినకు 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 పులే ఇప్పుడే సాప్ అయింది పులే. నువ్వు తర్వాత కూర్చుంది కదా పులే. నమస్కారం స్వామి. దయచేయండి. ఏ సిద్ధాంత్ గారు ప్రొద్దుటే ఇలా దయచేశారు? తమ ఆశీర్వాదం కోసమే స్వామి. ఎటు చూసినా పాలుపోక మీ సలహా కోసం వచ్చాను. ఏ అంత ప్రమాదం ఏమొచ్చింది? పెద్ద గండకత్తెరే స్వామి. ప్రభువులు దండయాత్రకు త్వరలో ముహూర్తం నిర్ణయించమని ఆజ్ఞాపించారు. గ్రహచారం ప్రభువుల వారికి కొంతకాలం వరకు సుతరాము బాగుండలేదు. వారి మాట మన్నించి చూస్తూ చూస్తూ ఎలా అపకారం చేయడమా అని తటపటలాడుతున్నాను. శాస్త్ర విషయాల్లో నిర్మోహమాటంగా మనవి చేయాల్సిందే. అందుకు సందేహం దేనికి? ప్రభువుల మాట కాదంటే ఏం ప్రమాదం సంభవిస్తుందో అని భయంగా ఉంది. శాస్త్ర కోవిదులైన తమ వంటి వారు కాస్త వత్తాసుంటే ఎలాగో నచ్చ చెప్పవచ్చని ఇలా వచ్చారు. దానికి మనమంతా కోరేది వారి క్షేమ విజయాలేగా. తప్పకుండా మీ అభిప్రాయాన్ని బలపరుస్తాను. ఆ పాటి హామీ తమరిస్తే నిర్భయంగా రాయల వారికి సందర్భాలన్నీ వివరంగా మనవి చేస్తాను. అప్పాజీ, అప్పాజీ, రామకృష్ణ బ్రతికే ఉన్నావా నాయన? అంతా అంబా అనుగ్రహం అప్పాజీ. ఎలా బయటపడ్డావు తండ్రి? ఎవడో ఒకటి కనిపిస్తే వాడిని గోతులో పాతి పెట్టి వచ్చాను. అయ్యో పాపం, అన్యాయంగా అమాయకుడు. వాడికి వచ్చిన భయమేమీ లేదు అప్పాజీ. ఉన్న భయం వల్ల మన సామ్రాజ్యానికే ఉంది. విద్యానగరంలోని విద్రోహ శక్తులు చారేగుతున్నాయి. శత్రుచారుల పన్నాగాలు మితిమీరుతున్నాయి. నమ్మిన బంట్లే సొమ్ము కాశపడి శత్రువుల బానిసలవుతున్నారు. అసంభవం. నువ్వు భ్రమపడుతున్నావు రామకృష్ణ. విజయనగర ప్రభువుల సేవకులు అంతటి విశ్వాసఘాతకులు కారు. నిష్కారణంగా ఇతరులపై నిందమోపి నేను బ్రతికిపోవాలన్న ఆశతో రాలేదు అప్పాజీ. నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఆ నగ్న సత్యాన్ని మీ చెవిని వేయడానికే తప్పించుకొచ్చాను. నా మాట నమ్మండి. మీ చెప్పినట్టు చేస్తే రేపు వాడి గుట్టు వాడే బయట పెడతాడు. తమరు మహామంత్రులు అప్పాజీవారేగా? ఓహో, తాము ఆచార్య స్వాములు తాతాచార్ల వారు గదు. బ్రహ్మానందం. మీరు సిద్ధాంతులు చూశారా మరి? మీరెవరు? అంబికా ఉపాసకులు. ఆ దేవి దయ వల్ల జ్యోతిషంలో ఈశత్తు ప్రజ్ఞ లభించింది. శ్రీవారు ధర్మరక్షకులని, పండిత పక్షపాతులని విని దర్శనానికి వచ్చాం.